దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగోండి, నేను టైలర్ పని చేస్తున్నాను. మరి ఉదయం నుండి ఇప్పటి వరకు కుడుతూనే ఉన్నాను. ఈరోజు 600 రూపాయల పని చేసిన, బ్లౌజ్ కుట్టిన. మరి ఇదిగోండి, ఈరోజు నేను కుట్టిన బ్లౌజులు దేవునికి మహిమ కలుగును గాక. బ్లౌజ్ కుట్టినండి, ఒక లంగా బ్లౌజ్ కుడితే 600. మరి నేను ఇప్పుడు కుట్టగా 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల కింద కుట్టిన కుట్టు మళ్ళీ కుడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అది వండి గిరాకు వచ్చింది. నా కొరకు ప్రార్థన చేయండి. నాకైతే ఉదయం లేచిన కాంచి ఎప్పుడు కూర్చున్నా మిషన్ మీద 8ంటికే కూర్చున్నా. ఉదయం ఇంకా కుడుతూనే ఉన్నా. నేను కంప్లైంట్ చేసిన దాకా లేవనమాట. నాకు అంత పట్టుదల ఉంటుంది. ఈ వయసులో కూడా దేవుడు నాకు ఇంత బలం ఇచ్చిన దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తా. నాకు గిరాకీ రావాలండి, ప్రార్థన చేయండి. దేవుడు బలం కూడా ఇవ్వాలి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ తులసి టైలని ఇలా కూడా 2025లో వాడుకుంటాడని నేను అనుకోలేదు. 1985లో మొదలుపెట్టా మిషన్ కుట్టడం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరే లెక్క పెట్టుకోండి. 1985 నేను మిషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 2025. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇప్పుడు ఒకేలాగా కుడుతున్నా. దేవునికి అదంతా ఆయనకే మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరందరూ నాకు ప్రార్థన చేస్తారు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. నా కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది నేర్చుకునేటోళ్ళు రావాలి, కుట్టించుకునేటోళ్ళు రావాలి. దేవునికే మహిమ కలగాలి. ఆమేన్. ఇంకా నా కంటి చూపు ఇంకా బాగుందండి. నా కళ్ళద్దాలు రాలే. మరి నేను మోటార్ పెట్టను, కాళ్ళతోనే తొక్కుతా. అది దేవుడిచ్చిన ధన్యత. కాబట్టి ఎందుకో మీకు చెప్పాలని అనిపించింది ఇప్పుడు. కాబట్టి వీడియో చేస్తున్నా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.